ఎన్టీఆర్ జిల్లా కంచికచర్ల మండలం కీసర టోల్ గేట్ దగ్గర ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కారుపై ఫ్లై యాష్ లారీ బోల్తా పడింది. ఘటనలో కారు నుజ్జు అయింది. జేసీబీ సాయంతో 2 గంటల పాటు రెస్క్యూ చేసి కారుపై నుంచి లారీని తొలగించారు. కారులో ప్రయాణిస్తున్న అడ్వకేట్ శ్రీనివాసరావు చనిపోయినట్లుగా గుర్తించారు. లారీ టోల్ గేట్ దాటుతున్న సమయంలో కారుపై పడింది. విజయవాడ నుంచి హైదరాబాద్ వెళ్తున్న కారు ప్రమాదానికి గురైంది. బ్రేకులు ఫెయిల్ కావడంతో అదుపు తప్పిన లారీ కారుపై బోల్తా పడింది. కారు హైకోర్టు సీనియర్ అడ్వకేట్ శ్రీనివాసరావు పేరు మీద రిజిస్టర్ అయ్యింది. శ్రీనివాసరావు హైదరాబాద్లోని ఎల్లారెడ్డిగూడలో నివాసం ఉంటున్నట్లు గుర్తించారు. విజయవాడ నుంచి హైదరాబాద్ వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. కారుపై పడిన లారీపై 16 పెండింగ్ చలాన్లు ఉన్నట్లుగా తెలుస్తోంది. లారీ డ్రైవర్ను అదుపులోకి తీసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ప్రస్తుతం ట్యాంకర్ డ్రైవర్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ట్యాంకర్ కొండపల్లి నుంచి సిమెంట్ ఫ్యాక్టరీకి బూడిద తీసుకెళ్తుండగా ప్రమాదం చోటు చేసుకుంది. కారు లారీ 2 హైదరాబాద్ వైపు వెళ్తుండగా ప్రమాదం జరిగింది. ఈ ఘటనతో టోల్గేట్ దగ్గర భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. విజయవాడ నుంచి హైదరాబాద్ వస్తుండగా 2 వాహనాలు ఒకే వైపు ప్రయాణిస్తున్నప్పటికీ కూడా కీసర టోల్ ప్లాజా దగ్గర టోల్ కట్టేందుకు వెహికల్స్ చాలా నెమ్మదిగా వెళ్తూ ఉంటాయి. కానీ ఏం జరిగిందో ఏమో కానీ లారీ అదుపు తప్పి పక్కనే లైన్లో వెళ్తున్నటువంటి BMW కారుపై ఒక్కసారిగా పడిపోయింది. ఈ నేపథ్యంలో కారు అంతా కూడా నుజ్జు అయినటువంటి పరిస్థితి ఉంది. కారు అడ్వకేట్ శ్రీనివాసరావుదిగా గుర్తించారు అధికారులు. దాదాపు 2 గంటల పాటు శ్రమించి రెస్క్యూ ఆపరేషన్ చేశారు. అయినప్పటికీ కూడా కారులో ఉన్నటువంటి వ్యక్తి మృతి చెందినట్లుగా తెలుస్తోంది. పూర్తి సమాచారం మా ప్రతినిధి జయరాజ్ అడిగి తెలుసుకుందాం. జయరాజ్, కంచికచర్ల దగ్గర ఉన్నటువంటి కేసర టోల్ ప్లాజా దగ్గర ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బ్రేకులు ఫెయిల్ అవడంతో హైదరాబాద్ వెళ్తున్నటువంటి ఫ్లై యాష్ ట్యాంకర్ అదుపు తప్పి పక్కనే ఉన్నటువంటి కారు మీద పడింది. ఈ కారులో మొత్తం శ్రీనివాసరావు, హైకోర్టు సీనియర్ న్యాయవాది శ్రీనివాసరావు ఉన్నారు. ఆయన ఆ కారులో ఉండి చనిపోయారు. ఇది అతి భారీ వాహనం, అది 16 చక్రాల అతి భారీ వాహనం పడటంతో BMW కారు నుజ్జయింది. దాదాపు 2 గంటలకు పైగా శ్రమించి ప్రొక్లైన్ తో ఆ వాహనాన్ని బయటికి తీయాల్సిన పరిస్థితి వచ్చింది జేసీబీ సాయంతో. అదేవిధంగా అటు పోలీసు, ఇటు టోల్ ప్లాజా సిబ్బంది, ఫైర్ సిబ్బంది అతి కష్టం మీద మొత్తం మీద అక్కడంతా క్లీన్ చేసిన పరిస్థితి. భారీగా ఆ వాహనాలన్నీ ఆగిపోయినటువంటి పరిస్థితి ఉంది. ప్రమాదానికి గురైనటువంటి కారు TS 09 FT 6662 గా ఎల్లారెడ్డిగూడ భారతీ ఎన్క్లేవ్ లో నివాసం ఉంటున్నట్టుగా దీనిపైన శ్రీనివాసరావు పేరు మీద ఈ కారు రిజిస్టర్ అయింది. మొత్తం మీద బ్రేకులు ఫెయిల్ అవటంతోనే కారు మీద ఈ ట్యాంకర్ పడినట్టుగా ఇప్పటి వరకు ఉన్నటువంటి సమాచారాన్ని బట్టి తెలుస్తా ఉంది. ట్యాంకర్ డ్రైవర్ ని పోలీసులు అదుపులోకి తీసుకొని మొత్తం ఆయన ప్రశ్నిస్తా ఉన్నారు. అదేవిధంగా వెహికల్ కండిషన్ ఏంటి, అదేవిధంగా ఫ్లై యాష్ తీసుకెళ్తున్నటువంటి ఇబ్రహీంపట్నం దగ్గర కొండపల్లి దగ్గర నుంచి కూడా సిమెంట్ ఫ్యాక్టరీకి ఫ్లై యాష్ తీసుకెళ్తున్నటువంటి ట్యాంకర్ ఉంది. అదేవిధంగా శ్రీనివాసరావు విజయవాడ నుంచి హైదరాబాద్ వెళ్తున్నారు. టోల్ ప్లాజా దగ్గర ఈ ప్రమాదం చోటు చేసుకుంది. మొత్తం మీద చాలా ఇది అనుకోకుండా జరిగినటువంటి దురదృష్టకరమైనటువంటి సంఘటన. ఉన్నటువంటి ఈ వాహనానికి సంబంధించి పూర్తి స్థాయిలో విచారణ జరుగుతా ఉంది. అసలు ఫిట్నెస్ ఉందా లేదా, దీనికి ఎందుకు ప్రమాదం జరిగిందనే దిశగా RTA అధికారులు దీనిపైన విచారణ చేస్తా ఉన్నారు. మొత్తం మీద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ట్యాంకర్ డ్రైవర్ ని పోలీసులు అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తా ఉన్నారు. సునీల్, రైట్. జయరాజ్, అయితే ఆ డ్రైవర్ పరిస్థితి ఎట్లా ఉంది? అంటే డ్రైవర్ ఎవరైతే ట్యాంకర్ డ్రైవర్ ఉన్నారో ఆయన మామూలుగానే ఉన్నాడా లేదా మద్యం మత్తులో ఉన్నాడా? ప్రాథమికంగా పోలీసులు అతన్ని చెక్ చేయడం జరిగిందా? సునీల్, అతను చెప్పిన ప్రాథమిక సమాచారాన్ని బట్టి కారు అదుపు తప్పటం వల్లే బ్రేకులు ఫెయిల్ అయ్యాయి, దానిలో అదుపు తప్పింది, దాని వల్లనే పడిపోయిందని ఇప్పటి వరకు ఉన్నటువంటి సమాచారం. అయితే వెహికల్ కండిషన్ ఏంటి, ఫిట్నెస్ పూర్తి స్థాయిలో ఉందా లేదా, అసలు దానికి ఉన్నటువంటి పూర్తి స్థాయిలో పోలీసులు అటు RTA యంత్రాంగం అంతా కూడా విచారణ చేస్తా ఉన్నారు. దీనికి సంబంధించి దీనిపైన ఇప్పటికే కొన్ని చలానాలు పెండింగ్ లో ఉన్నట్టుగా తెలుస్తా ఉంది. అయితే పూర్తి స్థాయిలో RTA యంత్రాంగం ఈ రోజు సెలవు అవ్వటం వల్ల దానికి సంబంధించిన పూర్తి సమాచారం RTA యంత్రాంగం తీయలేకపోయింది. అదే నందిగామ RTA యంత్రాంగం కూడా అక్కడికి వెళ్ళింది, అక్కడ పరిశీలిస్తా ఉంది. దీనికి సంబంధించి అసలు వెహికల్ కండిషన్ ఏంటి, ఎంతకాలం నుంచి తిరుగుతుంది, దీనికి ఎవరి పేరు మీద ఉంది, దీనికి ఉన్నటువంటి అసలు అనుమతితో వెళ్తుందా లేదనే దిశగా RTA యంత్రాంగం ఒకవైపు, పోలీస్ యంత్రాంగం ఇంకొక వైపు దీనిపైన
విచారణ చేస్తున్నారు. ప్రాథమికంగా బ్రేకులు ఫెయిల్ అవటం వల్లనే వాహనం అదుపు తప్పి పక్కనే ఉన్నటువంటి BMW కారు మీద పడటం వల్లనే ఘోర ప్రమాదం జరిగినట్టుగా ప్రాథమిక నివేదికలో పోలీసులు పొందుపరిచారు. సునీల్. ఓకే జయరాజ్, కీప్ అప్డేటింగ్ us జయరాజ్, థ్యాంక్ యూ. కీసర టోల్ ప్లాజా దగ్గర ప్రస్తుతం ఉన్నటువంటి తాజా పరిస్థితిని మనం స్క్రీన్ మీద క్లియర్గా చూస్తున్నాం. ఇప్పుడే భారీ క్రెయిన్ సాయంతో అక్కడ ఉన్నటువంటి కారుని అలాగే ఆ వెహికల్ని కూడా రెండింటిని కూడా కారుని తొలగించినటువంటి పరిస్థితిని అయితే మనం చూస్తున్నాం. వెహికల్ ఇంకా అక్కడే ఉన్నటువంటి పరిస్థితి. భారీగా ఆ ట్రాఫిక్ జామ్ అయితే అక్కడ ఏర్పడింది. ఈ రెండు వెహికల్స్ రెండు మార్గాలని కూడా బ్లాక్ చేయడంతో ఒక్కసారిగా అక్కడ కీసర టోల్ ప్లాజా వద్ద వెహికల్స్ అన్ని ఆగిపోయినటువంటి పరిస్థితి ఉంది. కానీ ఫుల్లీ లోడెడ్ యాష్తో ఉన్నటువంటి ఈ ట్రక్ని మాత్రం ఇంకా అక్కడి నుంచి, ఆ లారీని మాత్రం అక్కడి నుంచి తొలగించినటువంటి పరిస్థితి ఉంది. దానికి ఇంకా సమయం పట్టేటువంటి ఆస్కారమే కనబడుతున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. కారునైతే అమీన్పూర్కి చెందినటువంటి వ్యక్తిదిగా, ఒక అడ్వకేట్గా, హైకోర్టు అడ్వకేట్దిగా తేల్చారు. ఆ కారులో ఉన్నటువంటి వ్యక్తి కూడా మృతి చెందినట్లుగా కూడా అధికారులు తెలియజేశారు.